వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి. ఆందోళన వద్దు, అండగా ఉంటాం. నిజామాబాద్ రైతులతో మంత్రి జూపల్లి. ధైర్యంగా ఉండండి, ఎకరానికి 10,000 పరిహారం ఇస్తాం. పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించాం. ముఖ్యమంత్రి ప్రతి నిర్ణయం పేదల కోసమే, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. మంత్రి జూపల్లి కృష్ణారావు. నిజామాబాద్ జిల్లాలోని అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందొద్దని, ధైర్యంగా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు భరోసా ఇచ్చారు. ఈ మేరకు గురువారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ మండలం కొండూరు, పెద్ద వాల్కోట్ గ్రామాల్లో అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను, కళ్లల్లో తడిసిన ధాన్యాన్ని ఆయన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మీతోనే ఉంది, ఆందోళన వద్దు, అండగా ఉంటాం, ధైర్యంగా ఉండండి. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలపై అధికారులు సర్వే చేస్తున్నారు. నష్టపోతే ఎకరానికి 10,000 పరిహారం అందిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం ఉంచండి. కాంగ్రెస్ పాలనలో రైతులకు ఇబ్బందులు ఉండవు. పెద్దన్నగా మిమ్మల్ని ఆదుకుంటారని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, రైతులకు వచ్చే సబ్సిడీలు, పంటల బీమా లాంటి అనేక పథకాలకు చరమగీతం పాడిందని వెల్లడించారు. పంటల బీమా పథకాన్ని తమ ప్రభుత్వం పునరుద్ధరించిందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేశామని వెల్లడించారు. మీ తొలివార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. సిరికొండ మండలం కొండూరు గ్రామంలో ఇక్కడికి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంది ఇక్కడ రావడం జరిగింది. గడిచిన ఏదైతే వడగండ్ల వేలాది ఎకరాల పంట నష్టం జరిగింది. అది వరి పంట, మక్క పంట, అట్లాగే అరటి కావచ్చు, తోటలు కావచ్చు, అన్ని రకాల పంటలు కూడా పూర్తిగా నీలమట్టమైన ధ్వంసమైనవి. రైతాంగానికి ఒకటి తీరని క్షోభ మిగిలిచిపోయింది. ఈ ప్రకృతి వైపరీత్యాలు అవి కూడా మన కంట్రోల్ లేవు. రైతాంగం నష్టం జరిగింది. అయినా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వాలలో చిన్న భిన్నం అయినా కూడా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ పంట నష్టానికి సంబంధించి ప్రతి ఎకరానికి పంట ఏదైనా ప్రతి ఎకరానికి ఎంతమంది రైతులకు ఎన్ని వేల ఎకరాలు నష్టం జరిగిందో ప్రతి ఎకరానికి ప్రతి సెంటుకు కూడా ఈరోజున ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఈ యొక్క పంట నష్టం ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే సంబంధిత గౌరవ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వ్యవసాయ అధికారులు ఆదేశించడం జరిగింది. ఇప్పటికే అధికారులు వచ్చి ఇక్కడ వచ్చి కూడా సర్వే చేసుకోవడం జరిగింది. ఈ సర్వే అయిపోయిన తర్వాత వాళ్ళు పూర్తిగా గణాంకాలతో రైతు వారీగా సర్వే నెంబర్ వైజ్ ఎన్ని ఎకరాలు పోయిందో మొత్తం సమర్పించిన తర్వాత ఆ లెక్క ప్రకారమే ప్రతి రైతు ఖాతాకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున వాళ్ళ ఖాతాకు జమ చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం నిర్ణయం ఒకటి. రెండవది, గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వివిధ పద్ధతుల ద్వారా రైతాంగాన్ని ఆదుకునే కార్యక్రమం జరిగాయి. ఇది ఒకటి పంట నష్టం కావచ్చు, రెండవది క్రాప్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇట్లా అట్లాగే సబ్సిడీ విత్తనాలు కావచ్చు, అట్లాగే ఎక్విప్మెంట్స్ ఇవ్వడం ఇవన్నీ జరిగాయి. గడిచిన 10 సంవత్సరాలు ఇవన్నీ కూడా టోటల్గా ఒక్కటి కూడా ఇవన్నీ కూడా మర్చిపోయారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి నాయకత్వం వాటన్నిటిని పునరుద్ధరిస్తూ ఈ క్రాప్లతో పాటుగా రేపు వచ్చే వానకాలం పంట నుంచి కూడా ప్రతి రైతు పేరు మీద క్రాప్ ఇన్సూరెన్స్ చేసి ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ మొత్తం ప్రభుత్వం భరించే కార్యక్రమం చేసి రైతులను ఆదుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది. మూడవది, ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి కూడా ఇప్పుడైతే ఇప్పటికే రాష్ట్రంలో సుమారుగా 69 లక్షల మంది రైతాంగం 1,50 లక్షల ఎకరాలకు సంబంధించినప్పుడు ఇప్పటికే 58 లక్షల మంది రైతాంగానికి ఆ ఎకరాకు 10,000 రూపాయల చొప్పున ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళ కాదు జమ ఇంకా కొన్ని మిగిలినాయి. అది కూడా త్వరలోనే ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తుంది. భవిష్యత్తులో ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఎకరానికి 15,000 రూపాయల చొప్పున భవిష్యత్తులో ఇచ్చేటువంటి ఏర్పాటు జరుగుతుంది.